రౌడీ షీటర్ శ్రీకాంత్ పెరోల్ కోసం లేఖ ఇచ్చారని సంచలన ప్రకటన చేశారు నెల్లూరు జిల్లా గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. అయితే తన లేఖను హోంశాఖ తిరస్కరించిందని చెప్పారు. శ్రీకాంత్ పెరోల్ లేఖ కోసం అతని తల్లి తన దగ్గరికి వచ్చింది వాస్తవమే అన్నారు. శ్రీకాంత్ తల్లి అభ్యర్థన మేరకే లెటర్ ఇచ్చానన్నారు. సాధారణంగా ఎమ్మెల్యేల వద్దకు బాధితులు రావడం సహజమని, లెటర్లు ఇవ్వడం కూడా సహజమని వివరణ ఇచ్చారు. అరుణ అనే మహిళ ఎవరో తనకు తెలియదన్నారు సునీల్. ఆమెతో తానెప్పుడూ మాట్లాడలేదన్నారు ఎమ్మెల్యే. నెల్లూరులో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని కలిసే సమయంలో అరుణ తనతో ఫోటో దిగిందన్నారు సునీల్. ఆమెతో గతంలో తనకు ఎలాంటి పరిచయాలు లేవన్నారు. తాను ఇచ్చిన లేఖపై పెరోల్ వచ్చి ఉంటే తనను నిందించాలన్నారు. పెరోల్ను తిరస్కరించిన తరువాత ఈ విషయంలో తాను జోక్యం చేసుకోలేదన్నారు. రౌడీ షీటర్ శ్రీకాంత్ పెరోల్ వివాదంలో తనకు ఎలాంటి సంబంధం లేదని కావాలని బురద చల్లుతున్నారని ఆరోపించారు. మామూలుగా ఏంటంటే ఇక్కడ ఎవరు వచ్చినా లెటర్లు ఇవ్వమంటే అధికారులకు లెటర్లు ఇస్తూ ఉంటాం. ఎవరు కానీ లెటర్లు ఇవ్వము అని చెప్పేటువంటి పరిస్థితి ఇక్కడ ఈ ఆఫీస్లో అయితే ఉండదు. ఎందుకంటే ఎమ్మెల్యేలుగా మా దగ్గరికి ఎన్నో అర్జీలు వస్తూ ఉంటాయి. దానిపైన మేము లెటర్లు ఇస్తూ ఉంటాం. దానిపైన ఏమైందో కూడా మళ్ళీ మేము పరిశీలన చేసే పరిస్థితి ఉండదు. 16/7/25 తేదీ ఈ యొక్క మేము ఇచ్చిన లెటర్ మీద అతనికి పెరోలు రిజెక్ట్ చేస్తూ ఒక జీవో ఇష్యూ చేశారు. మేము ఫలాని ఎమ్మెల్యే లెటర్ ఇచ్చారు, దీనిపైన సాధ్యం కాదు, ఈ సెక్షన్ ప్రకారం అతనికి పెరోల్ రిజెక్ట్ చేస్తున్నామని చెప్పి ఒక లెటరు హోమ్ డిపార్ట్మెంట్ నుంచి అక్కడ నుంచి ఇవ్వడం జరిగింది. ఎందుకు చెప్తానంటే ఎన్డీఏ గవర్నమెంట్ ఎప్పుడు కూడా ఇది చెడ్డ అంటే మాత్రం ఖచ్చితంగా దాన్ని రిజెక్ట్ చేసి అడిగేటువంటి కార్యక్రమం. ఆ క్రమంలోనే అతను పెట్టుకున్నటువంటి ఫెరోలు కానీ మేము ఇచ్చిన లెటర్లు కూడా ఈ ఫెరోలు చెల్లదని చెప్పి స్పష్టంగా గవర్నమెంట్